వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదలకు నాణ్యమైన వైద్యం అందించడంలో కూటమి ప్రభుత్వ దృష్టి ఉందన్న ఏపీ ముఖ్యమంత్రి. డాక్టర్స్ డే సందర్భంగా విజయవాడలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు. వివిధ కేసులపై రిమాండ్లో ఉండి తదుపరి బెయిల్పై విడుదలైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని పరామర్శించిన వైసీపీ అధినేత. విమానాశ్రయం నుండి అభిమానాలు, జనసందోహాల నడుమ వంశీ నివాసం చేరుకుని పలకరించిన వైఎస్ జగన్. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం విజయవాడ ధర్నా చౌక్ వద్ద కథం తొక్కిన విద్యార్థులు. మెడికల్ విద్యార్థుల చేస్తున్న ధర్నాను భగ్నం చేస్తూ పటమట మాచవరం పోలీస్ స్టేషన్లకు తరలించిన పోలీసులు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన వైఎస్ఆర్సీపీ నేతల బృందం. ఈవీఎంల పనితీరుపై ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లిన ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జరిగిన డాక్టర్ల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ కూటమి ప్రభుత్వంలో పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని, ప్రతి ఒక్కరికి సకాలంలో వైద్యం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. కొత్తగా వస్తున్న వ్యాధులపై అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశామని, వాటికి త్వరగా మందులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజలు మెరుగైన వైద్య సేవలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వైద్యులు పలు విషయాలు సీఎం చంద్రబాబుతో చర్చించారు. అపాయింట్మెంట్స్ చూసుకుంటే తను ఏ ఒక్క అపాయింట్మెంట్ మిస్ చేయలేదు సార్. వీ మేడ్ షూర్ షీ విల్ కమ్ అండ్ విజిట్ ద పిహెచ్సి ఆర్ ఏరియా హాస్పిటల్ టైమ్లీ. ఫస్ట్ సెషన్ జూన్ 9th తను హాస్పిటల్కి విజిట్ చేసింది సార్, ఎన్కొత్తపల్లి పిహెచ్సికి. ఫస్ట్ యోగా సెషన్ అటెండ్ అయింది సార్ జూన్ 9th. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ స్ట్రెచెస్ తనకి అడ్వైస్ చేయడం, చేపించడం జరిగింది. ఇక్కడ ఎవ్రీ మంత్, ఇప్పుడు తను 9th monthలో ఉంది కాబట్టి ఎవ్రీ వీక్ తను కాల్ చేయాల్సి వస్తుంది సార్. ఎందుకంటే తన డెలివరీ ఎప్పుడు వస్తుందో మనకు ఐడియా లేదు. సో ఎవ్రీ వీక్ తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని చెప్పి పీసీసీస్ తనకి కాల్ చేస్తారు. ఇన్ కేస్ సిస్టర్స్ అడ్వైస్ కావాలంటే సిస్టర్స్ కాల్ చేస్తారు సార్. హై రిస్క్ అయితే తనకి ఏమైనా కాంప్లికేట్ అయిందంటే మేము కూడా కాల్ చేస్తాం సార్. ఇది సార్ డ్యూరింగ్ కాల్ ఓన్లీ వీ విల్ కౌన్సిల్ దెమ్ సార్. ఎమోషనల్ సపోర్ట్ అండ్ తను ప్రైమరీ సార్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ. సో తను భయపడకుండా తనకి ఎలాంటి జాగ్రత్తలు కావాలి ప్రతి ఒక్కటి స్టార్టింగ్ నుంచి చెప్పాలి. సార్ ఇలా తను ఇలా తెలుసుకుంది అని అక్కడ చెప్పాను సార్. అక్కడ నుంచి జూన్ 9th అటెండ్ అయిన తర్వాత 11th తనకి కొంచెం హెల్త్ బాగాలేకుండా అక్కడ వెళ్ళి మెడికేషన్ తీసుకున్నారు, కానీ తగ్గలేదు సార్. తగ్గకపోతే మన డిఎన్సీకి కాల్ చేశారు సార్. చేసినప్పుడు కాల్ ఫస్ట్ కోఆర్డినేటర్స్కి కనెక్ట్ అవుతుంది సార్. అక్కడ నుంచి తను రిక్వెస్ట్ చేసింది, సార్ నేను ఇలా డాక్టర్తో మాట్లాడాలి, నాకు ప్లీజ్ కనెక్ట్ చేయండి అని చెప్పి. సో 12th డాక్టర్ యశ్వంత్కి కాల్ కనెక్ట్ చేశారు సార్. అంటే ఆ టైంలో ఎవరు ఫ్రీగా ఉంటే వాళ్ళతో కనెక్ట్ చేపిస్తారు సార్. ఇలా డాక్టర్ యశ్వంత్ మై కొలీగ్ కాల్ ట్రాన్స్ఫర్ చేయగా తనతో మాట్లాడిన సంభాషణ మొత్తం ఇక్కడ కేర్ డెస్క్లో ఎంట్రీ చేపిస్తారు సార్. అండ్ హీ మేడ్ షూర్ it is not high risk and she is safe. He assured that she need not to worry అని చెప్పి అష్యూర్ చేసి ఇచ్చిన తర్వాత మరుసటి రోజు అపాయింట్మెంట్ బుక్ చేసి హాస్పిటల్ విజిట్కి రండి, మీకు గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ చేపిస్తాము అని చెప్పి చెప్పారు సార్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ హాస్పిటల్ అపాయింట్మెంట్ చూసినట్టయితే కంటిన్యూస్ గా వాళ్ళకి తగ్గిందా లేదా, ఇప్పుడు ఎలా ఉన్నారు అని చెప్పి ఎవ్రీడే విల్ మేక్ షూర్ విల్ కాల్ హర్. ఇలా
30th వరకు June 2nd వరకు ఆ కేసు ఫాలో అప్ జరిగింది సార్. అండ్ నౌ షీ ఈస్ డూయింగ్ ఫైన్. ఇప్పుడు 9th మంత్ బట్టి డెలివరీ టైంకి తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్స్ప్లెయిన్ హర్. అంటే నార్మల్ పెయిన్స్ ఎలా ఉంటుంది, డెలివరీ పెయిన్స్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ అండ్ బర్త్ ప్లానింగ్. ఆవిడతో మాట్లాడిన తర్వాత యాజ్ ఏ ప్రెగ్నెంట్ లేడీ యాంగ్జైటీ ఉందా, అందులో యాంగ్జైటీ లేని కేటగిరీ, మీడియం యాంగ్జైటీ, హై యాంగ్జైటీ పెట్టుకొని అక్కడి నుంచి ప్రోయాక్టివ్ కౌన్సిలింగ్ హ్యాస్ టు బి స్టార్టెడ్. Very good idea. Even that also You integrate in that so that we'll have a clarity how to monitor. Thank you, sir. Very good idea, sir. We'll implement Yeah, that because we have not done that classification. Yeah. If you do that classification, you can focus on high anxiety people more Yes. to ensure that, sir. అది ఒకసారి వర్కౌట్ చేయండి. Next. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం గేటు వద్ద మెడికల్ విద్యార్థులు స్థిర దీక్ష చేపట్టినట్లు తెలుస్తుంది. వీరు శాశ్వత నమోదు కోసం సోమవారం మొదటి రోజే నిరాహార దీక్ష 6వ రోజు కొనసాగించారు. ఈ సందర్భంగా పోలీసులు దీక్షను విరమించి అనేక మంది విద్యార్థులను అరెస్ట్ చేసి గుణదల, పట్టమట, మాచవరం పోలీస్ స్టేషన్లకు తరలించారు. వైసీపీ నేతల బృందం గురువారం కలిసింది. ఈ సందర్భంగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం తమను ఆహ్వానించినట్లు తెలిపారు. ఓటర్ లిస్ట్, పోలింగ్ సరళి తదితర అంశాలపై చర్చలు జరిగాయన్నారు. 2024 జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల ఓట్లకు వీవీప్యాట్లు పోల్చి చూడాలని చెప్పామని ఆయన తెలిపారు. ఈవీఎంలలో బ్యాటరీలపైన కూడా సందేహాలు ఉన్నాయన్నారు. ఏపీలో సాయంత్రం 6 గంటల తర్వాత ఎక్కువ నియోజకవర్గాలలో పోలింగ్ శాతం పెరిగిందని వెల్లడించారు. సమస్యలు ఉన్నా కూడా అవన్నీ చర్చించాలి అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అవుట్ రీచ్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు పిలవడం జరిగింది. దాంట్లో భాగంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను, మా పార్లమెంటరీ పార్టీ లోక్సభలో నాయకులు మిథున్ రెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యులు బేలాన్ చంద్రశేఖర్, వివిధ పార్టీ ఫంక్షనర్స్తో కలిసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర మీటింగ్ నిర్వహించడం జరిగింది. దాంట్లో 2024 ఎలక్షన్స్లో, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎలక్షన్స్లో ఈవీఎంల తీరుపై కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ కొన్ని నివృత్తి చేయాలని అడిగాము. మరీ ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలకి వీవీప్యాట్లకి కంపారిజన్ చేయాలని కూడా అడిగాము. అవి మీరు చేయటం లేదు. దానిపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నామ్స్ ప్రకారము డబ్బులు కట్టినా కూడా ఈవీప్యాట్స్కి, ఈవీఎం కౌంటింగ్కి మ్యాచింగ్ చేయడానికి కౌంటింగ్ జరపమంటే జరపట్లేదు అనే అంశంపై ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. ఇంకొక ప్రధాన అంశం బ్యాటరీ ఛార్జింగ్లు విషయంలో కూడా మా అనుమానాలు ఉన్నాయి ఈవీఎంస్ మీద అని చెప్పి అడగడం జరిగింది. పోలింగ్ కంప్లీట్ అయినప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ 80% ఉంటే, కౌంటింగ్కి వచ్చేసరికి బ్యాటరీ ఛార్జింగ్ 40 రోజుల తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ మళ్ళీ 98% సందర్భాలు కొన్ని వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ ఆఫ్టర్ 6 PM పోలింగ్ శాతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది. అది సుమారుగా 4 కోట్ల ఓట్లలో 51 లక్షల ఓట్లు ఆఫ్టర్ 6 PM జరిగిన పోలింగ్లో వచ్చింది. దానిపై కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. అదేవిధంగా కొన్ని పర్టికులర్గా మేము అడిగిన వాటన్నిటికీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇచ్చి వాళ్ళు ఇచ్చే సమాధానం వాళ్ళు ఇచ్చారు. వీవీప్యాట్ల విషయంలో కౌంటింగ్ చేయడానికి లేదు అని వాళ్ళు చాలా నిర్బంధంగా చెప్పడం జరిగింది. బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో అవి రీఛార్జబుల్ బ్యాటరీలను పెట్టడం జరిగింది కాబట్టి వాటిని
పెరగటం తగ్గటం అనేది ఉండదు అనేది వాళ్ళు చెప్పే కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా 6 తర్వాత పోలింగ్ జరిగిన దగ్గర మెండుగా ఎక్కువ శాతం పోలింగ్ జరిగిన దానిపై వాళ్ళు పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. నియోజకవర్గం వైపు డేటా తెప్పించుకుంది. ఇంకొక అంశం 2014, 2020 కన్నా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ సంఖ్య గణనీయంగా పెరిగింది, ఓటర్ సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పి ఒక రాయచోటి నియోజకవర్గంలో ఎగ్జాంపుల్గా కూడా ఇవ్వడం జరిగింది. దానికి ఎలక్షన్ కమిషన్ నుంచి చాలా సానుకూలంగా స్పందించారు. ఆ నియోజకవర్గం నుంచి ఓటర్ డేటా తెప్పిస్తామని చెప్పడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్లో జరిగిన దాంట్లో ప్రధానంగా ఈ ఓటర్ల పెంపు సంఖ్యని ఏ విధంగా అయితే ఇప్పుడు బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుందో ఓటర్ల నమోదు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చేయటానికి ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకో ప్రధాన అంశం ఏవైతే ఈవీఎంలపై ఉన్న టెక్నికల్ డౌట్స్లో భాగంగా ఒక నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా పోలింగ్ ప్యాటర్న్ జరిగింది అనేది కూడా చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా హిందూపూర్ నియోజకవర్గంలో పోలింగ్ నెంబర్, బూత్ నెంబర్ సహా కూడా ఇవ్వడం జరిగింది. పోలింగ్ బూత్ నెంబర్ 157, నెంబర్ 20 హిందూపూర్ అసెంబ్లీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో, పోలింగ్ స్టేషన్ నెంబర్ 28లో ఏ విధంగా పోలింగ్ ప్యాటర్న్ జరిగింది అనే దానివల్ల మాకు ఈవీఎంలపై అనుమానం ఉంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మీకు కూడా తెలియాలి, ఎందుకు మనం ఏదో మేము ఓడిపోయామని చెప్పి ఈవీఎంల మీద నెపం చూపే కార్యక్రమం కాదు. ప్రాక్టికల్గా ఈవీఎంల మీద ఉన్న ఆరోపణల్ని వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. దానికి వాళ్ళు కూడా ఈ హిందూపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో పోలింగ్ బూత్ నెంబర్ 28లో జరిగిన పోలింగ్ ప్యాటర్న్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం. అందులో మనకి సైమల్టేనియస్ ఎలక్షన్ జరిగినాయి. పార్లమెంటు ఒక ఈవీఎం మిషన్ ఉంటుంది, అసెంబ్లీకి ఒక ఈవీఎం మిషన్ పెట్టి ఉంటుంది. దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి పార్లమెంట్లో 472 ఓట్లు వస్తే సేమ్ బూత్లో అసెంబ్లీకి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి కేవలం 1 ఓటే వచ్చింది. మళ్ళా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి పార్లమెంట్కి 1 ఓటు వచ్చింది అదే బూత్లో. అసెంబ్లీకి డీటెయిల్స్ లోకి వెళితే సబ్బవరం మండలంలోని అంతకాపల్లి పంచాయతీ రావులపాలెం గ్రామానికి చెందిన జిల్లా విఆర్ఓ సంఘ అధ్యక్షులు సబ్బవరపు త్రినాథ రామకాసు గత 17 ఏళ్లుగా గ్రామ రెవెన్యూ అధికారిగా ఆయా గ్రామ ప్రజలతో పాటు విఆర్ఓల సంక్షేమం కోసం చేసిన సేవలు ఆదర్శనీయం అని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి పార్లమెంట్ వైసీపీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ రామకాసును అభినందిస్తూ ప్రశంసల జల్లులు కురిపించారు. సబ్బవరం మండలం ఇరువాడ జిఎస్ కన్వెన్షన్ హాల్లో జిల్లా విఆర్ఓల సంఘం అధ్యక్షులు రామకాసు విఆర్ఓ పదవి విరమణ సందర్భంగా అట్టహాసంగా జరిగిన సభలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఘనంగా సత్కరించి త్రినాథ రామకాసును అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు మరియు వైసీపీ సీనియర్ నేతలు బైలపూడి భగవాన్, జయరాం, కోటాన రాము, పైల శ్రీనివాసరావు, సెరగడం చిన్న అప్పల నాయుడు, సబ్బవరపు ముత్యాలు నాయుడు, సబ్బవరపు నారాయణమూర్తి, వనం అచ్చెన్నాయుడు, కర్రి బాబు, సర్పంచ్లు వడ్డాది అప్పలరాజు, బల్లిరెడ్డి కనకరాజు, బోను నాయుడు, బండారి శ్రీను, విఆర్ఓలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
నిజంగా ఆయన మనసు బంగారు కాసు. నిజాయితీలో తోక వేస్తే కథలని కాసు. ఆయన మన రామదాసు. ఎందుకంటే ఆ నిర్ణయంలో కానీ నిజాయితీలో కానీ సపోర్టు ప్రయోజనాలు గారు నిజంగా ఆ రోజుల్లో ఎప్పుడే ద్వారకా సత్యనారాయణ గారు కానీ సపోర్ట్ ప్రయోజనాలు గారు కానీ గోదెంకరపల్లి గారు కానీ సాలపట్ల వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ కి అనుభవం అనేటువంటి వ్యక్తులు. ఒక రకంగా ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అపారమైనటువంటి శక్తి మొత్తమైనటువంటి వారు. మొట్టమొదటిసారిగా ప్రయోజనాలు గారి దగ్గరికి మేము సభ్యత్వాల గురించి వెళ్ళేటప్పుడు ఆయన ఎంత ప్రోత్సహిస్తే ఎవరు నాయకత్వ లక్షణాలు ఉన్నాయో 10 మందిలో ఉంటే ఈజీగా ఐడెంటిఫై చేయగల మనస్తత్వం ఉన్నటువంటి ఆ తండ్రి గారు. ఆయన అదే పొరబడి రామదాసు, మేము అనుకున్న రామదాసు పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీసీగా అప్పుడు గెలిచారు, ఎంపీపీ అవుతారు అని అనుకున్న మూమెంట్ లో ఎంపీపీకి బదులు విఆర్ఓగా సెలెక్ట్ అయిపోయారు. అంతే కదా రామదాసు వద్దు. మరి అంటే రాజకీయ పరంగా సభలో మండలానికి ఒక బాస్గా ఉండవలసిన వాడు ఈరోజు రామదాస్ అయితే విఆర్ఓ సంఘానికి బాస్గా అవడం దగ్గర ఆయన అదృష్టం, రకంగా అదృష్టం అనాలి. లేదా రోజుల్లో ఎంపీ పై ఉంటే ఇప్పుడు ఏ స్థాయిలో ఉండేవాడు అది రకంగా దురదృష్టం. చేసిన ప్రయత్నం అటువంటిది కాబట్టి మాకు ఉన్నటువంటి అటువంటిది ఇటువంటి సందర్భంలో మా అనాల్సి వస్తుంది. అయితే ఈనాడు యొక్క కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు, ముందుగా ఈనాటి కార్యక్రమం సభాధ్యక్షుడు అయినటువంటి శ్రీ విశాఖపట్నం జేఏసీ చైర్మన్ అయినటువంటి ఏపీజేఏసీ విశాఖపట్నం జిల్లా చైర్మన్ అయినటువంటి శ్రీ సత్తి రామకృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులు చేసినటువంటి మన ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర ప్రెసిడెంట్ గారు అయినటువంటి, అలాగే ఏపీసీ చైర్మన్ ఏపీజేఏసీ చైర్మన్ అయినటువంటి శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర గారికి, మరి మన రామరవీంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ కుమార్ గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ అయినటువంటి శ్రీ అనిల్ కుమార్ గారికి, మరి ఈ వేదిక ముఖ్య మరో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి చోళూరు ఎమ్మెల్యే రాజు గారికి, అదేవిధంగా మన రామరవీంద్ర సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, అలాగే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా మనకి గౌరవ అధ్యక్షులు మన ఈలు శ్రీరామూర్తి గారికి, అదేవిధంగా వీటి సన్మానం అయినటువంటి మన రామదాస్ గారు దంపతులకి ఇవ్వకి, మరి సభ ఎంపీపీ మేడం గారికి, వేదికైనటువంటి పెద్దలందరూ కూడా పేరున్న నమస్కారం తెలియజేసుకుంటూ, వేదిక అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సుస్వాగతం పొందుతున్నామండి. సంబంధం చేసినటువంటి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు బొప్పరాజు వెంకటేశ్వర గారికి, మా గురువు గారు వీళ్ళ శ్రీరామూర్తి గారికి, వేదిక మీద ఉన్న అందరి మహానులందరికీ కూడా నా తోడు ఎన్నికల సిబ్బంది కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తారు. రామదాస్ గారు 2008లో ఉద్యోగంలో వచ్చారు. ఆయన ఉద్యోగం మాత్రం కాకుండా ఇప్పుడున్న కేరళ శ్రీరామూర్తి గారు ఆయన ఉద్యోగం కాదు, ఆయనే కాదు దాదాపు 8,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత కేరళ శ్రీరామూర్తి గారికి నేను అసోసియేషన్లో వచ్చిన తర్వాత ఒక నార్మల్ సమావేశం ఒకటి 2 దానికి ముందే కొంచెం ఎక్కువ మందే విద్యార్థులు పాల్గొనడం జరిగింది. అయితే రోజు రెగ్యులర్గా ఉండే నాయకులు ఆ రోజు మిస్ అయ్యారు. ఆ రోజు మా బొప్పరాజు గారు అన్నారు, నాయకత్వంలో ఉండేటువంటి ఒక గొప్ప తీయటి అనుభూతి ఏంటో తెలుసా, మీ వెనక నేను ఉన్నాను అని వచ్చేటువంటి మన అభిమానులే. ఆ అభిమానాన్ని మాకు మీరందరూ మిస్ చేసుకున్నారు అని చెప్పేసి ఒక కింద వాళ్ళకి వాటితో పాటు ఒక సలహా కూడా ఇచ్చారు. ఆ అనుభవం ఎంత అద్భుతంగా ఉందో ఈ రోజు ఈ వేదికను చూసి
అనకాపల్లిలో ప్రపంచ మెకానిక్ దినోత్సవం సందర్భంగా అనకాపల్లి మోటార్ సైకిల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోటరీ కళ్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లీలా ప్రసాద్, అనకాపల్లి ట్రాఫిక్ సిఐ వెంకటనారాయణ పాల్గొన్నారు. అనంతరం వారి చేతుల మీదుగా మెకానిక్స్ కి ఐడి కార్డులు, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ వెంకటనారాయణ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లీలా ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడాలని, మెకానిక్స్ అందరూ డ్రెస్ కోడ్ మరియు ఐడి కార్డులు వినియోగించుకోవాలని కోరారు. మోటార్ వెహికల్ ట్రయల్ రన్ కి తీసుకువెళ్లినప్పుడు ఒక రహదారిని ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ కు నిబంధనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి శంకర్రావు, పొడిరాజు, దుంగరాజు, కర్రీ శివాజీ, పసుపురెడ్డి శేషు, తోట సంతోష్, వేగి వెంకట్, కాండ్రిగుల వినోద్, బొమ్మన శివకుమార్, తనుకు ఆదిబాబు, పి భాస్కర్ రావు, ఎం నాగేష్ తదితరులు పాల్గొన్నారు. మెకానిక్ దినోత్సవం సందర్భంగా మెకానిక్ సోదరులందరికీ నా శుభాకాంక్షలు. మనకి అనకాపల్లిలో చాలా వరకు మెకానిక్ షాపులు పెట్టుకోవడం జరుగుతుంది. అది రోడ్లకి సైడ్నే పెట్టుకోవడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా వాళ్ళకి మా సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్ ఉంది. ప్రజలకి ట్రాఫిక్కి ఎటువంటి అంతరాయం లేకుండా వాళ్ళు జీవనోపాధి కొనసాగించవలసిందిగా కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మన ఎంవీఐ సార్ చెప్పే విధంగా, లీలా ప్రసాద్ గారు చెప్పే విధంగా మీరు ఏదైతే మెకానిక్ జరుపుతున్నారో రోడ్ల పైన ఎటువంటి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా హెల్మెట్లు కూడా అవసరాన్ని బట్టి వాడుకోవాల్సిందిగా, సక్రంగా అంతా జరుపుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మెకానిక్ సోదరులకి ఏమైనా సమస్యలు ఉంటే మా ద్వారా పరిష్కరించవలసింది ఏమైనా ఉంటే కూడా మా డిపార్ట్మెంట్ నుంచి పరిష్కరిస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మెకానిక్ సోదరులందరికీ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మన పోస్టల్ డిపార్ట్మెంట్ వారు గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా చేయించడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే అందరూ హెల్మెట్లు తప్పనిసరిగా వాడాలి. రోడ్స్ మీద పార్కింగ్ చేసి వెహికల్స్ని కొంచెం ట్రాఫిక్ నిబంధనలకు అనుకూలంగా నడుపుకునేటట్టుగా మీరెవరు ఇన్సూరెన్స్ వాడుకోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని కోరడం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ను పిఠాపురం శ్రీ వెంకటేశ్వర థియేటర్లో రిలీజ్ చేశారు. ఈ రిలీజ్ కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ బాణసంచా పేల్చారు. ప్రపంచ మెకానిక్ డేను పిఠాపురం మోటార్ వెహికల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పిఠాపురం పట్టణంలో మెకానికులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పిఠాపురం పట్టణం ఉప్పాడ సెంటర్ వద్ద మోటార్ సైకిల్ సృష్టికర్త డైమలరే చిత్రపటానికి కాకినాడ జిల్లా మోటార్ మెకానిక్ అసోసియేషన్ సెక్రటరీ ఎస్కే యాసిన్ చేతుల మీదుగా పూలమాలలో వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదేవిధంగా మోటార్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు డైలమరే చిత్రపటానికి పూలమాలలో వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్కే యాసిన్, నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణరావు, అప్పన్న, మధుబాబు గాది, దొరబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మెకానికల్ డే మొత్తం కాకినాడ జిల్లా నుంచి మాకు పిలుపుకొచ్చి మొత్తం మేము అందరూ భారీ ఎత్తున ర్యాలీ జిల్లా స్థాయి భారీ ర్యాలీ పెట్టి ఈ కేక్ మొత్తం అడావి కేక్ బలి ర్యాలీ మెకానికల్ అందరూ చేయాలి. ఈరోజు జూలై 3 ప్రపంచ మెకానిక్ డే సందర్భంగా మా పిఠాపురం పట్టణంలో కేక్ కట్ చేసి బైక్ ర్యాలీ నిర్వహించాం. పిఠాపురం టౌన్ బైక్ ర్యాలీ నిర్వహించి, అలాగే ఈ ప్రపంచ మెకానిక్ డేకి ఈ సృష్టికర్తగా డైల్మర్ గారు వారి సంతాపం తెలుపుతూ మేము పిఠాపురం టౌన్లో పిఠాపురం మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున బైక్ ర్యాలీ నిర్వహించి ఈరోజు సంతాపం తెలుపుతాం.
కొత్తూరు మండలం కడుమ గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజీఆర్ ప్రతి గడపలో వెల్లువెత్తిన ఆప్యాయత అనురాగం ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రతి ఇంట్లో ఆత్మీయ స్వాగతం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణ ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం పాతపట్నం నియోజకవర్గంలో కొత్తూరు మండలంలో కడుము గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సూపర్ 6లో సంక్షేమ పథకాల అమలు తీరుపై గ్రామాలలో ఇంటింటికి తెలుగుదేశం నిర్వహించి కూటమి ప్రభుత్వం పనితీరుపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ పరిశీలకులు ముద్దా త్రినాథరావు, నాయకులు, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోటార్స్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు ప్రతి ఒక్కరూ సంఘం బలోపేతానికి కృషి చేయాలని, తమ సంఘానికి శాశ్వత భవన నిర్మాణానికి స్థలం కేటాయించే విధంగా మాజీ మంత్రి యనామల రామకృష్ణుడు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రతి ఒక్క సభ్యులు తమ సహాయ సహకారాలు అందించాలని యూనియన్ ప్రెసిడెంట్ జి నానాజీ తెలిపారు. కాకినాడ జిల్లా తునిలోని తునిపైకి రేపాట శ్రీ కనకదుర్గ మోటార్స్ మెకానిక్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో మెకానిక్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ అసోసియేషన్ భవనం నుండి బయలుదేరి గొల్ల అప్పారావు సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. మోటార్ మెకానిక్ వర్కర్స్ ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు తమకు ఇన్సూరెన్స్ అంటే సదుపాయాలు కల్పించాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు బొబ్బిలి వెంకటరమణ, కీర్తి రాంబాబు, యేసు, నాగేంద్ర, పండు, రమణ, భీమరాజు, వెంకన్న, బుజ్జి అప్పారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కనకదుర్గ మోటార్ ప్రతి సంవత్సరం కూడా మెకానిక్ డే ప్రతి సంవత్సరం గ్రాండ్గా చేసుకుంటున్నాం. అయితే మా సమస్యలు ఏంటంటే గత 40 సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నాం. స్కూల్ పక్కన అని చెప్పేసి బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు చాలా ఫాస్ట్గా అందరికీ వర్కులు చేసి పెడుతున్నారు. మా యూనియన్కి కూడా ఒక స్థలం ఇచ్చి మా యూనియన్ పక్క బిల్డింగ్ నిర్మిస్తే గతంలో నాన్నగారి పేరు చెప్తారు మా షాపులో అందరూ బంద్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఈ మేడం గారి పేరు చెప్తారు మా యూనియన్ ఆఫీస్ కూడా ఏర్పాటు చేసుకుంటామని మీ మీడియా ద్వారా మేడం గారికి తెలియపరుచుకున్నానండి. మేడం గారు వర్షం కూడా లక్ష్య చేయకుండా ప్రతి పల్లి వెళ్ళి అన్ని పనులు చేస్తారు. మా యూనియన్ కూడా సపోర్ట్ చేసి మా యూనియన్ ముందు బంగ్లా ఏర్పాటు చేస్తారని మేడం గారికి మా మెకానికల్ తరఫున నేను కోరుకుంటున్నానండి. అలాగే ఇవాళ మెకానిక్ డే సందర్భంగా మా మెకానిక్ సోదరులందరికీ వందనాలండి. ప్రతి మెకానిక్ కూడా ఈ ఉదయం నుంచి పాల్గొని ఎంతో కష్టపడి దీనిలో పాల్గొన్నందుకు మా మెకానిక్ సోదరులు ముఖ్యంగా నా స్వభావంలో తెలుపుతున్నానండి. మరి ముఖ్యంగా ఏంటంటే శ్రీ యనమల రామకృష్ణ గారికి మా యూనియన్ కొద్దిగా బిల్డింగ్ ఇచ్చి మోటార్ మెకానిక్ యూనియన్ తరఫున ఈ దినం మెకానిక్ డే చేసుకుంటున్నామండి. మా అధ్యక్షులు వారు నానాజీ గారు, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ నోకరాజు గారు, అలాగే మన పెద్ద రమణ గారు, అలా రాంబాబు గారు, ఇలా తదితరి మరి ఏసీ గారు వీళ్ళందరూ బట్టి దాన్ని బట్టి మేము అందరం సంతోషిస్తున్నాం. ఈ మెకానిక్ డే శుభ సందర్భంగా మేము ఇది చాలా ఘనంగా చేసుకుంటున్నామండి. ఇది తుని, పాకిరావుపేట, అలాగే తూర్పుగోదావరి జిల్లా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మెకానికల్కి ఇది ఎంతో సంతోషకరమైన దినం. కాబట్టి ఈ దినాన్ని మేము ఎంతో సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అందుని బట్టి గవర్నమెంట్ కూడా మాకు ఇక్కడ స్థానం కావాలండి. ఎందుకంటే ఇక్కడ ప్లేస్ ఒకటి మాకు ఇబ్బందికరంగా ఉంది. యూనియన్కి మంచి ప్లేస్ని కూడా ఇవ్వాలని పెద్దల్ని అలాగే మన ఎమ్మెల్యే గారిని కూడా కొద్దిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మాకు కావాల్సిన ప్లేస్ కూడా సమకూరుస్తారని ఈ సంవత్సరం ఏదో విధంగా ఇస్తారని మేము కోరుకుంటున్నామండి. మీటింగ్ ద్వారా తెలియజేస్తున్నాం. అందుని బట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కొద్ది మాట మెకానిక్ సోదరులందరూ కూడా ఐక్యతగా ఉండాలి. ఐక్యతగా ఉంటేనే యూనియన్ బలంగా ఉంటుంది. యూనియన్ బలంగా ఉండాలంటే మన సోదరులందరూ కూడా యూనియన్కి సపోర్ట్ చేయాలి. మెకానికల్ డే సందర్భంగా ఈరోజు మనందరం కేక్ కోసుకొని ఎంతో ఆనందంగా చేసుకుంటున్నాం. అందు కారణంగా మన మెకానిక్లు అందరూ కూడా యూనియన్కి సపోర్ట్ చేసి మన యూనియన్ని ఇంకా గట్టిగా ఇంకా బలంగా తయారు చేయాలి. మీ మెకానిక్లందరికీ నా ఆశీర్వాదం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనమందరం ఒక కుటుంబం. ఇక్కడ కులాలు మతాలు ఏమీ ఉండవు. మనందరం మెకానిక్లు కులము. కాబట్టి మనమందరం కలిసి ఉండాలి.
పెద్దల మాట విని కుర్రలు కొంతమంది అడ్డు తిరగకుండా జాగ్రత్తగా ఉండి సపోర్ట్ ఇచ్చి చేస్తూ ఉంటే దీన్ని ముందుకు నడిపిస్తుంటుంది. రాష్ట్రంలో నెంబర్ 1 సంఘం కింద వస్తుందని నేను ఆశిస్తున్నాను. మనకుంది రావాలి కూడా. ఎక్కడికో వెళ్ళి 100 కిలోమీటర్లు రాజమండ్రి వెళ్ళి వాళ్ళ పెంచాలి మనం పెట్టుకునే కంటే మన ముందుకెళ్ళి వాళ్ళందరూ ఎంత చెప్పుకునేంత స్ట్రెంగ్త్ మన దగ్గర ఉంది. కాబట్టి మన సోదరులందరూ నాకేమన్నా చిన్న విలువ ఇచ్చి అందరూ కట్టుబాటుగా ఉండండి. పిఠాపురం పట్టణం 8వ వార్డులో డ్రైవర్స్ కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జెండా దిమ్మను, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి పనుల నిమిత్తం ఏర్పాటు చేసిన శిలా ఫలకాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. జెండా దిమ్మను, శిలా ఫలకాలను ధ్వంసం చేసిన వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేయాలని 8వ వార్డు కౌన్సిలర్ బోనాసుల శివ, పలువురు కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పిఠాపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పిఠాపురం పట్టణ ఎస్ఐ మణికుమార్ కు ఫిర్యాదు అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు, కొత్తుం దత్తుడు, కౌన్సిలర్లు తలిశెట్టి వెంకటేశ్వరరావు, రామరౌతు లలిత, పెద్దపాటి రాజేష్, బొజ్జు పెద్దకాపు, బోను దేవ, చిందాడ నీలవేణి, మొమ్మిడి శ్రీనివాస్, పచ్చిమల్ల అప్లరాజు, ఉలవల భూషణం, మేడిశెట్టి ఉమామహేశ్వరరావు, పితాని కాశీ గణేష్ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గం డ్రైవర్స్ కాలనీ 8వ వార్డులో గత గవర్నమెంట్లో చేసిన అభివృద్ధి పనుల నిమిత్తం చేసిన శిలాఫలకాన్ని కొంతమంది గుర్తుదేలిన వ్యక్తులు ధ్వంసం చేయడం జరిగిందండి. అదేగాక అది పడిపోయింది అని మేము అడిగితే కొంతమందిని విచారణ చేస్తే పడిపోయింది అంటున్నారు. పడిపోతే మిగతా శిలాఫలకాలు కూడా చాలా ఉన్నాయి కదా, ఎందుకు పడలేదు, ఇది ఎందుకు పడిపోయింది. అలాగే జెండా వందనం చేసినటువంటి పోల్ కూడా పోయిందండి. దాని మీద మేము పిఠాపురం పట్టణ పోలీసు వారిని మేము విచారణ చేసి ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాకు అదే చేయమనిగా కోరుతున్నామండి. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు, మన నాయకులందరూ కలిపి ఒక కంప్లైంట్ మీద టౌన్ స్టేషన్ రావడం జరిగింది. కంప్లైంట్ ఏంటనగా పిఠాపురం డ్రైవర్స్ కాలనీలో 8వ వార్డులో మన బోనస్ ఉత్సవాన్ని కౌన్సిలర్ ఉన్నాడు. గత ప్రభుత్వంలో అభివృద్ధి చేసిన పనులు శిలాఫలకం రూపేణా కూడా మనం ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే అక్కడ వైఎస్ఆర్సీపీ మన స్తూపం కూడా జెండా స్కూల్ కూడా ఉండటం జరిగింది. ఈ రెండు కావాలని ఎవరో ఆకతాయికులు పడగొట్టడం జరిగి అక్కడ విభేదాలు సృష్టించినా కూడా చూస్తూ ఉన్నారు. అందుచేత దీని కారణంగా పిఠాపురం టౌన్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి మేమందరూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ కూడా రావడం జరిగింది. దయించి ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఎక్కడా కూడా ఏ వార్డులోనూ కూడా ఇది పునరావృతం కాకుండా ఎక్కడ జరగకుండా చూడాలని మరి పట్టణ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ఐ గారిని కోవటం, అలాగే సిఐ గారిని కోవటం కూడా జరిగింది. ఇలాంటి విభేదాలు సృష్టించి ఆకతాయిలను కూడా ఇమీడియట్గా పట్టుకుని చర్య తీసుకోవాలని మేము వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణంలో 8వ వార్డు బోనాసుల శివ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వార్డులో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి గతంలో జరిగిన పనులకి మరి చిహ్నంగా ఒక శిలాస్తూపాన్ని వేయడం జరిగింది. అదేవిధంగా మరి వైఎస్ఆర్సీపీ జెండా ఆవిష్కరించేటువంటి జెండా పోల్ని కూడా మరి గతంలో వేయడం జరిగింది. అవి రెండు కూడా ఒకేసారి మరి ఉన్నట్టు కూలిపోవడం జరిగింది. అది మాకున్న అనుమానం ప్రకారం అది ఎవరో ఆకతాయిలు దాన్ని పడగొట్టారన్న అనుమానం మేమంతా వ్యక్తం చేస్తున్నాం. దాని మీద మరి మా యొక్క అనుమానాలని నివృత్తి చేయవలసిందిగా మరి పిఠాపురం పట్టణ టౌన్ ఎస్ఐ గారికి మా యొక్క ఆవేదనని కంప్లైంట్ని పేపర్ రూపంలో ఇవ్వడం జరిగింది. దాన్ని త్వరితగతిన వారు పరిశీలించి ఇది ఇతరితర కార్యక్రమాలకు ఎటువంటి దారి తీయకుండా మరి వాళ్ళ వెంటనే అలా చేసినటువంటి ఆకతాయిలు అయితేనేమి ఎవరైతే దీని వెనకాల ఎవరున్నా సరే వారిని వెంటనే ప్రభుత్వం మరి శిక్షించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఇది మరి పిఠాపురం పట్టణంలో ఇలా జరగని ఇదే మొదటిసారిగా మేము భావిస్తూ త్వరితగతిన దీన్ని వెంటనే సాల్వ్ చేసి మా యొక్క అనుమానాలను నివృత్తి చేయవలసిందిగా పిఠాపురం పట్టణ పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తాం. నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఎందుకంటే అభివృద్ధి అన్ని చోట్ల జరుగుద్ది, కానీ శిలాఫలకాలు పడగొట్టడం అనేది ఎక్కడా కూడా ఇంతకుముందు ఎక్కడా జరగలేదు. ఎందుకంటే శిలాఫలకాలు ఎందుకు పెడతారు? ఏ టైంలో ఎవరు చేశారు, ఏ ఎమ్మెల్యే ఏ పని చేశారు ఏంటని చెప్పి తెలియడం కోసం పెడతారు తప్ప అవి పడగొట్టడానికో లేకపోతే అవన్నీ ధ్వంసం చేయడానికో కాదు కదా. అలాంటప్పుడు ఏదో పార్టీలు వచ్చాయని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చారని లేదా ఇంకొకరు వచ్చారని అలా పడగొట్టేసి
చేస్తే ఇంకా వాటికి విలువే ఉంది. కాబట్టి దీనిపైన తగు చర్యలు తీసుకోవాలని గట్టిగా ఒకసారి విచారణ కూడా జరపాలని చెప్పేసి మేము టౌన్ ఎస్ఐ గారిని దీనిపైన కోరడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటివి ఎక్కడా కూడా జరగకుండా తగిన చర్యలు తీసుకుని వాళ్ళు ఎవరినో తొందరగా కనిపెట్టి, ఎందుకంటే ఒక ఫ్లెక్స్ పెడితే ఫ్లెక్స్లు చింపేస్తుంటారు. అలాగే ఏదైనా ఏర్పాటు చేస్తే, ఎందుకంటే పార్టీలు అనేది ఇవాళ ఉంటాయి రేపు పోతాయి, కానీ మనుషులు మేము టౌన్లో ఉన్న వాళ్ళు టౌన్లోనే ఉంటారు. ఈ అభివృద్ధి జరిగిన వాటిని కూడా మీరు జరగలేదు అన్నట్టుగా పడగొట్టేసి ఏం సాధించాలో తెలియట్లేదు. కాబట్టి దీనిపైన చాలా గట్టిగా సివియర్గా ఒకసారి యాక్షన్ తీసుకోవాలని మేము అందరం కలిసి కౌన్సిలర్లు మా నాయకులు అందరం కూడా కోరడం జరిగింది. అనకాపల్లి జిల్లా గులుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో కృష్ణాదేవిపేట మన గ్రోమోర్ షాప్ ఫీల్డ్ అసిస్టెంట్ సతీష్ ఎరువులపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేనేజర్ దుర్గా ప్రసాద్, మార్కెట్ మేనేజర్ భాను వర్ష హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కకు యూరియా, డిఏపి వేయటం వలన ఎక్కువ రకాల పోషకాలు అందవని, అలాగే గోప్లెస్ మొక్కలకు వేయటం వలన నత్రజని, భాస్వరం, పొటాషియం, మెగ్నీషియం, బోరన్ వంటి పోషకాలు ఉంటాయని, అది వాడటం వల్ల మొక్క ఏవుగా పెరుగుతుందని తెలిపారు. అదేవిధంగా యూరియా రానున్న కాలంలో దొరకడం కష్టమవుతుందని, అందువల్ల గ్రోమోర్ కంపెనీ వారు మిటా లిక్విడ్ తయారు చేయడం జరిగిందని, అది మీ గ్రామంలోనే మీ రైతులతోనే లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఎక్కువ మొత్తంలో ఎరువులు కొన్నట్లయితే డోర్ డెలివరీ సదుపాయం కూడా కల్పిస్తున్నామని, అలాగే 99 రూపాయలకు 1 సంవత్సర కాల ప్రమాద బీమా కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొలగాని రామారావు, బొప్పన ప్రసాదు, సేనాపతి వరహాలు బాబు, అప్పన్న, సత్యబాబు, తుమ్మలపూడి వెంకటేశ్వరరావు, గ్రామంలో ఉన్న రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పవర్ అని అంటారు, భూషద్ F20 అని చెప్పేసి, అక్షయ అని బకెట్ రూపంలో కూడా మనం ఒక 10 కేజీల బకెట్ కొంటుంటాం. సో ఇవన్నీ వాడటం వల్ల ఏంటి అంటే, ఇందులో ఇప్పుడు మనం మొదటగా చెప్పుకున్నట్లయితే పొటాషియం వేస్తున్నాం. ఒక పొటాషియం బస్తా ఎన్ని కేజీలు వస్తుంది సార్? ఎవరైనా చెప్పగలుగుతారా? 50 కేజీలు వస్తుంది. దాని ధర ఎంత? 1750 పొటాషియం. సో మొదటగా అది 50 కేజీలు వస్తుంది, 1750 వస్తుంది. ఆ బస్తా వేయడం వల్ల మనకి భూమిలో పొటాషియం అనే పోషకం ఒక్కటే ఇస్తున్నాం. కానీ ఈ పొటాషియం అనే పోషకంతో పాటు మనం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, పొటాషియం అనేది ఇప్పుడు ఒక మనిషి ఎదుగుతున్నప్పుడు చిన్న వయసులో ఒకలాగా మన ముఖం ఉంటుంది, పెరిగేటప్పుడు ఒకలాగా ముఖం ఉంటుంది. అంటే పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క తరానికి తగ్గట్టు మనని మనం మలుచుకుంటున్నాం. అలానే మొక్క కూడా ఇచ్చే పోషకాల్లో పలు రకాల రూపాలు ఉంటాయి. కానీ మనం ఎర్ర పొటాషియం రూపంలో ఇస్తున్న ఈ పొటాషియం క్లోరైడ్లో, క్లోరైడ్ అంటే ఉప్పు, ఆ ఉప్పు మనం తెలుసో తెలుకో ఇస్తున్నాం. కానీ ఇస్తున్న కొద్దీ మట్టిలో ఉన్న 4 పొరల నుంచి చిన్న చిన్నగా చౌడు అనేది పేరిపోతుంది. ఆ చౌడు పేరిపోవడం వల్లనే మనకి మంచి నాణ్యమైన పంట రాకపోవడం, కాండం బలంగా ఉండకపోవడం, గింజ శాతం తక్కువ పడడం, ఇలాంటి లక్షణాలన్నీ మనకు అప్పుడు కనిపిస్తుంటాయి. సో దీనికి మనం ఏం చేయొచ్చు అంటే, కాల్షియం ఇవ్వాలి, ఉప్పు తగ్గించాలి. అంటే భూమిలో చౌడు బారిపోయి మనం భూమి మళ్ళీ ఆరోగ్యకరంగా మార్చుకోవాలి అంటే మనకి కాల్షియం కావాలి. మనం వెళ్ళి కేజీ ప్యాకెట్లు చప్పున కానీ, లేకంటే ఇలా లూజ్లో కూడా మనకి దొరకదు. సో దీనికి ఉన్న మనకి ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏది అంటే, గ్రోమోర్ వాళ్ళు అందిస్తున్నది భూ ఔషధ్ అని సేంద్రియ ఎరువులు. ఇందులో కూడా పొటాషియం ఉంటుంది, కానీ సేంద్రియ రూపంలో. అంటే పొటాషియం డయాక్సైడ్, పొటాషియం 2 రూపాల్లో ఉంటుంది. పొటాషియం క్లోరైడ్ ఏదైతే మనం ఎర్ర పొటాషియం వేస్తున్నామో అది, ఇది పొటాషియం ఆక్సిజన్ డయాక్సైడ్, అంటే ఆక్సిజన్తో కలిసి ఉంటుంది. ఆక్సిజన్ అంటే మనకు తెలిసిందే, మనం ఊపిరి పీల్చుకుంటుంది దానివల్ల. సో ఈ ఆక్సిజన్తో కలిసి ఉంటుంది. అలాగే ఇందులో కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అంటే పలు రకాల పోషకాలు కూడా ఉంటాయి. సల్ఫర్, కాల్షియం, మెగ్నీషియం ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఆకు ఎప్పుడు పచ్చగా ఉంటూ సూర్యరశ్మి బాగా తీసుకొని దాని ఆహారం అది చేసుకోవడానికి సల్ఫర్ అనేది కావాలి. సల్ఫర్ దానిపైన అది చేసుకోవడానికి మెగ్నీషియం కావాలి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. పేదలకు నాణ్యమైన వైద్యం అందించడంలో కూటమి ప్రభుత్వ దృష్టి ఉందన్న ఏపీ ముఖ్యమంత్రి. డాక్టర్స్ డే సందర్భంగా విజయవాడలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు. వివిధ కేసులపై రిమాండ్లో ఉండి తదుపరి బెయిల్పై విడుదలైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని పరామర్శించిన వైసీపీ అధినేత. విమానాశ్రయం నుండి అభిమానాలు, జనసందోహాల నడుమ వంశీ నివాసం చేరుకుని పలకరించిన వైఎస్ జగన్. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం విజయవాడ ధర్నా చౌక్ వద్ద కథం తొక్కిన విద్యార్థులు. మెడికల్ విద్యార్థులు చేస్తున్న ధర్నాను భగ్నం చేస్తూ పటమట మాచవరం పోలీస్ స్టేషన్లకు తరలించిన పోలీసులు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన వైఎస్ఆర్సీపీ నేతల బృందం. ఈవీఎంల పనితీరుపై ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లిన ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.